హలో అండి, అందరికీ నమస్తే. గుడ్ మార్నింగ్. నేను మీ శ్రీనివాస్ని. న్యూస్ అనాలిసిస్ వీడియోకి స్వాగతం. సో కమిట్మెంట్ ప్రకారం పక్కా 7:30 కల్లా వీడియో రిలీజ్ చేస్తాను ప్రతిరోజు కూడా. గత 24-25 రోజుల నుంచి ఇదే చేస్తున్నాం. సో మీ పని, నేను టైంకి వీడియో ఇస్తున్నాను, కంటెంట్ ఇస్తున్నాను. మీరు ఏ పనిలో ఉన్నా సరే వీడియో చూడండి. అట్లీస్ట్ 1.25, 1.5 స్పీడ్లో పెట్టైనా సరే చూస్తే ఈ 30 నిమిషాల వీడియో 20 నిమిషాల్లో చూసేయచ్చు. అండ్ లైక్ చేయండి, ప్రతి ఒక్కరు షేర్ చేయండి. మీ మిత్రులు, మీ వాట్సాప్ గ్రూపులు, మీ కాంటాక్ట్లందరికీ షేర్ చేసి మన వీడియో గురించి చెప్పండి. అండ్ లైక్ చేయడం అయితే మస్ట్గా చేయాలండి. లైక్ చేయడం వలన కొంత ఛానల్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇక ఈరోజు కూడా ఫస్ట్ ఎంటర్టైన్మెంట్తో స్టార్ట్ చేద్దాం సరదాగా. ఇగో మహానగరాలతో పోటీ పడేలా మావిగన్ రాష్ట్రాభివృద్ధికి వైఎస్ జగన్ ఆచరణాత్మక ప్రతిపాదన. నాడు రాష్ట్ర ప్రజల భవిష్యత్తు, అభివృద్ధి, సంక్షేమం దృష్టిలో ఉంచుకుని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా విశాఖ, శాసన రాజధానిగా అమరావతి, న్యాయ రాజధానిగా కర్నూలుకు కృషి. అయితే దీనిపై బాబు విషప్రచారం. నేడు ప్లాన్ బిగా 3 నగరాల సమాహారంతో మావిగన్ ఆలోచన. ఇప్పటికే పటిష్టమైన మౌలిక వస్తువులతో మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ట్రై సిటీస్, పోర్టు అనుసంధానంగా వేగంగా వృద్ధి చెందిన చైనా, షెంజన్తో పాటు ముంబై, చెన్నై నగరాలు. ముంబై అండ్ చెన్నై ఇండియాలో ఎక్కువగా వరదలు వచ్చి మునకకు గురయ్యే ప్రాంతాలు. సో పొరపాటున మన వాళ్ళు మచిలీపట్నాన్ని రాజధానిగా తీసుకున్నారు అనుకోండి, వీళ్ళెవరు ఇప్పుడు గవర్నమెంట్లో ఉన్న కూటమి వాళ్ళు, అప్పుడు ఈ వైసీపీ వాళ్ళే అంటారు చెన్నైలో సముద్రం ఒడ్డున రాజధాని ఉంది, విపరీతంగా వరదలు వస్తాయి, మునిగిపోద్దా నగరం, సంవత్సరానికి 2 సార్లు, సంవత్సరానికి ఒకసారి. ముంబై కూడా అంతే. ఇండియాలో ఎక్కువగా వరదలు వచ్చే ప్రాంతాలు ఈ రెండే. 5,155.75 కోట్లతో అప్పట్లోనే మచిలీపట్నం పోర్టు పనులు చేపట్టిన వైఎస్ జగన్. సో మొత్తానికి మావిగన్ని విపరీతంగా జనంలోకి తీసుకువెళ్ళడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు. కానీ ఈ మావిగన్ ఆల్రెడీ జనంలోకి వెళ్ళిపోయింది. వైసీపీ వాళ్ళు ఏమీ కష్టపడక్కర్లేదు, జనంలోకి విపరీతంగా వెళ్ళిపోయి మావిగన్కి రకరకాల పేర్లు పెట్టి ఆ ఊరి పేరు, ఈ ఊరి పేరు తగిలించి ట్రోల్స్ చేస్తూనే ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని అండ్ ఈ మావిగన్ని విపరీతంగా ట్రోల్స్ చేస్తున్నారు. సో జనంలోకి వెళ్ళిపోయింది. ఇక్కడ వైసీపీ వాళ్ళ పిచ్చితనం ఏంటంటే, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు రాజధానిలోకి తీసుకున్నంత మాత్రాన ఖర్చులు అవ్వవా? అవన్నీ ప్రైవేట్ బిల్డింగులు, అక్కడ వాళ్ళు ఇచ్చేస్తారా? అక్కడ ఉన్నవన్నీ ప్రైవేట్ పట్టా ల్యాండ్స్, ప్రైవేట్ బిల్డింగులు, ఎవరికి వాళ్ళు ఓనర్లు ఉంటారు, వాళ్ళు రాజధాని అవసరాలకు ఇస్తారా? ఏమైనా పరిశ్రమలు రావాలన్నా, ఈ ఎస్ఆర్ఎం యూనివర్సిటీలు లాంటివి రావాలన్నా, లేదంటే క్వాంటమ్ కంప్యూటర్లు రావాలన్నా, లేదా అసెంబ్లీ ఇవన్నీ నిర్మించాలన్నా ఆ బిల్డింగులు కడతారా? రాజధానికి కావాల్సిన మౌలిక వస్తువులు అవి సరిపోతాయా? అక్కడ ఉన్నవి సరిపోతాయా? అక్కడైతే డబ్బులు అక్కర్లేదా? భూసేకరణ జరగక్కర్లేదా? ఏదో ఒక పిచ్చి ప్రతిపాదన తెచ్చి దాన్ని సపోర్ట్ చేసుకుంటున్నారు. సో దీనికి మావిగన్ మీద ఆంధ్రజ్యోతిలో ఒకటి వచ్చింది చూడండి. పేలని మావిగన్, మాయమాటల జగన్, పేలని మావిగన్. ఆ మాటకు పడి నవ్వుకుంటున్న జనం. అయినా ప్రచారం కోసం జగన్ పాట్లు. సోషల్ మీడియా పీక్స్కు ట్రోలింగ్. అదే మాట అంటూ సొంత మీడియా పాట. అసలు వాస్తవాలకు ముసుగేసి పిచ్చి వాదనలు. భవ్య నగరానికి 4 బిల్డింగులకు తేడా తెలియదా? 110 కిలోమీటర్ల పొడవున నిర్మాణాలు ఎలా చేస్తారో? భూసేకరణ, ఇతర ఖర్చులకు డబ్బులు అక్కర్లేదా? రాజధాని రైతులతో చట్టబద్ధ ఒప్పందాల మాట ఏమిటి? విశాఖ పేరుతో ఉత్తరాంధ్రులను మోసగించడమేనా? ఇలా మావిగన్కి ఆంధ్రజ్యోతిలో కూడా నిజంగా సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ అయితే జరుగుతోందండి. సజ్జలకు మావిగన్ శాఖ రాష్ట్ర వ్యాప్తంగా అనుకూల ప్రచారం చేయండి. గుంటూరు, కృష్ణా వైసీపీ నేతలకు సజ్జల ఆదేశం. ఆగ్రహం వ్యక్తం చేసిన కొందరు ముఖ్య నేతలు. అంటే చాలామంది నిన్న వైసీపీలో ఒక ముఖ్య నేత ఢిల్లీ స్థాయిలో ప్రస్తుతం నేను అప్పుడప్పుడు మాట్లాడుతుంటాను, మనకి బాగా క్లోజు. నేను అక్కడ ఈనాడులో పనిచేసినప్పుడు మాట్లాడినప్పుడు ఆయనే చెప్పారు, అసలు పిచ్చెక్కిపోతుందంట 2 రోజుల నుంచి. ఫోన్ల మీద ఫోన్లు వస్తున్నాయంట. చాలామంది మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు కొంతమంది ఆయనకు ఫోన్ చేసి బాధపడుతున్నారంట. ఇదేంటండి, ఈ మావిగన్ ఏంటి, ఈ పరిస్థితి ఏంటి, ఇలా అయిపోయింది ఏంటి? విపరీతంగా జనం నవ్వుకుంటున్నారు, జనం తిట్టుకుంటున్నారు. కొంతమంది నవ్వుకుంటున్నారు, కొంతమంది తిట్టుకుంటున్నారు. ఇంకా ఎంత దిగజారిపోతామని వాళ్ళు ఆఫ్ ది రికార్డ్ మాట్లాడుకుంటున్నారు. చూడండి ఎంత దారుణంగా ఉందో. అయినా సరే జనంలోకి తీసుకెళ్లాలంట. ఈ మావిగన్ని జనంలోకి తీసుకెళ్ళి రాష్ట్ర వ్యాప్తంగా అనుకూల ప్రచారం చేయాలని నిన్న సజ్జల గారు చెప్పారు. సో ఇది మావిగన్కి సంబంధించిన అంశం. ఇది కాసేపు పక్కన పెడితే, క్వాంటంలో కొత్త కళ.
డిసెంబర్ నాటికి అత్యాధునిక కంప్యూటర్ ఏర్పాటు. అమరావతిలో క్వాంటమ్ ఏఐ ఇన్నోవేషన్ సెంటర్. పరిశ్రమల అవసరాల కోసం యూజ్ కేసులు. 3 ఏళ్లలో 100 క్వాంటమ్ ఆల్గారిథమ్స్. 5,000 మందిని నిపుణులుగా తీర్చిదిద్దడం లక్ష్యం. 100 స్టార్టప్ కంపెనీలు ఏర్పాటు. ఈ క్వాంటమ్ భవిష్యత్తు ఏంటి, క్వాంటమ్ వలన వచ్చిన సవాళ్ళు ఏంటి, మంచి చెడు ఏంటి అనేది మన గుండుసూది మ్యాగజైన్ ఫస్ట్ ఎడిషన్ జనవరి నెల ఎడిషన్లో రాసామండి. మేబీ మ్యాగజైన్ చదివే వాళ్ళకి అది ఐడియా ఉంటుంది. వస్తోంది క్వాంటమ్ కాలం అని ఒక మంచి ఆర్టికల్ మన రైటర్స్ రాశారు. అంటే ఈ మ్యాగజైన్లో మొత్తం మనం ఒక 20 స్టోరీలు ఇస్తే అందులో 8 నేను రాస్తా, మిగిలిన 12 మన రైటర్స్ చేత రాపిస్తానమాట. సో వస్తోంది క్వాంటమ్ కాలం అని మీరు చూస్తున్నారు కదా. సో ఇలా మ్యాగజైన్ చాలామంది చదివే ఉంటారు. చదవని వాళ్ళు ఎవరైనా మ్యాగజైన్ కావాలంటే మాత్రం 9391335993 నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి. 9391335993 నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేసి మీకు మ్యాగజైన్ బుక్ చేసుకోండి. ఇంకొక 1 వీక్లో ఈ మ్యాగజైన్ కూడా లాంచ్ చేసేస్తున్నాం. 1 వీకే పడుతుంది. వెబ్సైట్ డెవలప్మెంట్లో ఉంది. ఒక వారం రోజులు ఆగండి, ఈ మ్యాగజైన్ వస్తుంది, పీడిఎఫ్ కాపీలు వస్తాయి. మీరు ఆన్లైన్లోనే చదువుకోవచ్చు ఎక్కడున్నా సరే. సో దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోవడానికి మీకు లింక్ ఇస్తాం త్వరలోనే. సో ఇది ఈ ఏడాది చివరి నాటికల్లా వస్తుందని, రాజధాని అమరావతిలో వచ్చే డిసెంబర్కు క్వాంటమ్ కంప్యూటర్ని ఏర్పాటు చేయడంతో పాటు క్వాంటమ్ ఏఐ టెక్నాలజీల పరిశోధనలో ఆల్గారిథమ్స్ యూజ్ కేసుల రూపకల్పనతో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలపాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అమరావతి క్వాంటమ్ వ్యాలీ ఆధ్వర్యంలో క్వాంటమ్ అండ్ ఏఐ ఇన్నోవేషన్ సెంటర్ను ఏర్పాటు చేస్తోంది. వచ్చే 3 ఏళ్లలో 100 క్వాంటమ్ ఏఐ ఆల్గారిథమ్స్ యూజ్ కేసులు అభివృద్ధి చేయడం, 5,000 మంది విద్యార్థులను క్వాంటమ్ ఆల్గారిథమ్స్ రాయడంలో నిపుణులుగా తీర్చిదిద్దడం, క్వాంటమ్ టెక్నాలజీపై 600 మందికి పైగా అధ్యాపకులకు శిక్షణ ఇవ్వడం, 100 స్టార్టప్లు ప్రారంభమయ్యేలా చూడడం వీటి లక్ష్యం అన్నమాట. చాలా పెద్ద ఇన్నోవేషన్ ఇది. చాలా మార్పులు తీసుకురాబోతోంది మన రాష్ట్రానికి సంబంధించి. ఇక ప్రైవేట్ బస్సులన్నీ తనిఖీ. మార్కాపురం ఘటన నేపథ్యంలో రవాణా శాఖ నిర్ణయం. ఎందుకు తనిఖీ? ఏమైనా డీవియేషన్స్ ఉంటే డబ్బులు కలెక్ట్ చేయడానిక? ఇప్పుడు ప్రైవేట్ బస్సు తనిఖీ చేస్తారు. ఆ బస్సుని ఆపేస్తే ఆ బస్సు వలన ఒక 10 లక్షల నష్టం వస్తుంది ఆపరేటర్కి. ఆ 10 లక్షల్లో ఒక 2 లక్షలు లంచం ఇవ్వడానికి ఆయన ఒప్పుకుంటాడు. సార్ మీకు 2 ఇస్తాము అని. 2 లక్షల లంచం ఎవరికి వద్దు, ఎవరికి చేయదు. సో దేని తనిఖీలంటే మామూలు వసూలుకే అనేది అలవాటు అయిపోయింది. సో మీరు అది కాదు, మేము సిన్సియర్గా ఉన్నాము, మేము లంచాలు తీసుకోకుండా తనిఖీ చేస్తామని చెప్పండి. ఎందుకంటే రవాణా శాఖలో విపరీతమైన కరప్షన్. కర్నూలులో బస్సు ప్రమాదం జరిగిన తర్వాత కోట్లలో డీలింగ్ పెట్టేసుకొని ప్రైవేట్ బస్సులను అలాగే రోడ్ల మీద వదిలేశారు. ఆ దెబ్బకి మార్కాపురంలో ఒక దారుణమైన ఘటన జరిగింది. ఇప్పుడు రవాణా శాఖ మళ్ళీ మేల్కొంది. సో ఇప్పుడు కూడా ప్రైవేట్ బస్సులన్నీ తనిఖీలు చేసి డబ్బులు వసూలు చేసి వదిలేస్తారా రోడ్ల మీదకి? మీ పని మీరు సావండి, జనాన్ని చంపేయండి అని. లేదు జాగ్రత్తగా ఉండాలి, ప్రమాదాలు ఎక్కువ జరిగిపోతాయి అనుకుంటారా అనేది చూడాలి. సో రవాణా శాఖలో ఏఐఎస్ ప్రమాణాలు ఉండాల్సిందే. వాటిని మారిస్తే చర్యలు. అన్నింటిలో జీపీఎస్ తప్పనిసరి. ట్రావెల్స్ బస్సుల్లో డాష్ క్యామ్లు. అసలు దారిలో కనిపిస్తున్న బస్సుల్ని తనిఖీ చేయడం కాదు, దారిలో కనిపిస్తున్న బస్సులను ఆపి తనిఖీ చేయడం కాదు. ఈలోగా ఓవర్లుక్లో ఎన్ని వెళ్ళిపోతాయో. అసలు బస్సు బయలుదేరినప్పుడే డిపార్ట్మెంట్ దగ్గర ఒక షీట్ ఉండాలి. హైదరాబాద్ నుంచి వైజాగ్ లేదా విజయవాడ లేదా గుంటూరు ఎక్కడికో దగ్గర ఎన్ని బస్సులు బయలుదేరుతున్నాయి. ఆ బస్సు ప్రతి బస్సు కూడా బయలుదేరే ముందు చెక్ చేయాలి. అలా చెక్ చేయడానికి సరిపడా సిస్టమ్ ఉండాలి 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా. అలాగే శ్రీకాకుళం, వైజాగ్, విజయనగరం ఎక్కడి నుంచైనా సరే బయలుదేరుతున్న బస్సులకి అక్కడే చెక్ చేయాలి. బయలుదేరే ముందే చెక్ చేయాలి. దాని కండిషన్ ఎలా ఉంది, డ్రైవర్ నిద్రమత్తులో ఉన్నాడా, ఎంతసేపు నిద్రపోయాడు, ఏమైనా మందు తాగేసి ఉన్నాడా, ఇవన్నీ కూడా చెక్ చేయాలి. ఆల్టర్నేటివ్ డ్రైవర్ ఉన్నాడా లేదా, ఫైర్ సేఫ్టీ ఉందా లేదా, ఇవన్నీ చెక్ చేసి రోడ్ల మీద వదలాలి. లేదంటే అది ఎలో చేయకూడదు. అంత సీరియస్గా అంత స్ట్రిక్ట్గా ఉండాలి రవాణా శాఖ. అంతే తప్ప రోడ్ల మీద ఆపేసి చెక్ చేస్తే పెద్దగా యూజ్ ఉండదని నేను అనుకుంటున్నా. ఎక్కడికక్కడ చెక్ పాయింట్లు పెట్టడం కాదు, అసలు అవి స్టార్ట్ చేసినప్పుడే చెక్ పాయింట్ల దగ్గర ఆపాలి. ఇక అమరావతికి రక్షా కవచంగా న్యాయస్థానాలు. అడుగడుగున రైతుల హక్కులను కాపాడిన హైకోర్టు, సుప్రీంకోర్టు. ప్రతి దశలోనూ జగన్ ప్రభుత్వ అనాలోచిత చర్యలకు ముక్కుతాడు. రాజధాని తరలింపు మతిలేని చర్య అంటూ తీవ్ర వ్యాఖ్య. 2022 మార్చి 3వ తేదీన హైకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. అసలు రాజధాని తరలించడం కుదరదు, ఇక్కడ ఆల్రెడీ పనులు జరిగాయి, ఈ పనులను మీరు కొనసాగించాల్సిందే అని. అప్పుడు ఆ తీర్పు మీద అప్పటి వైసీపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేసింది ఆగస్టు నెలలో, 2022 ఆగస్టులో.
ఆ పిటిషన్ మీద పూర్తిస్థాయి విచారణ జరగకముందే గవర్నమెంట్ మారింది, ఏ బాధ లేకుండా పోయింది. సో రాజధాని అమరావతిని దెబ్బతీసేందుకు వైకాపా ప్రభుత్వం 3 రాజధానుల పేరుతో అమలు చేసిన కుట్రలను అడ్డుకొని భూములు ఇచ్చిన రైతుల హక్కులను కాపాడడంలో న్యాయస్థానాలు పోషించిన పాత్ర ఎనలేనిది. వైకాపా ప్రభుత్వ తిరోగమన విధానాలపై దాఖలైన వ్యాజ్యాలను విచారించిన సందర్భంగా న్యాయస్థానాలు ఘాటైన వ్యాఖ్యలు చేశాయి. ముఖ్యంగా 3 రాజధానుల చట్టం రాజ్యాంగ విరుద్ధమని స్పష్టం చేయడంతో పాటు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని 2022 మార్చి 3న హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం నాటి జగన్ సర్కారుకు చెంపపెట్టు లాంటి తీర్పునిచ్చింది. చట్టబద్ధ పాలన, రూల్ ఆఫ్ లా ప్రకారం సుపరిపాలన అందించాలంటే ప్రభుత్వాల్లో స్థిరత్వం ఉండాలని తేల్చి చెప్పింది. రాష్ట్ర ప్రధాన అంగాలైన శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థలను తరలిస్తూ శాసనం చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని హైకోర్టు సీటును తరలించజాలదని ఓ సందర్భంలో తీర్పు వెలువరించింది. సో మతిలేని చర్య అని కూడా చెప్పిందనమాట. ఇట్లా రాజధాని తరలిపోకుండా ఉండటంలో న్యాయస్థానాల పాత్ర కూడా కీలకమని రాశారు. ఇది కరెక్టే. ఇక అమెరికా ఇరాన్ ఈ యుద్ధం చూసుకుంటే అమెరికా యుద్ధ విమానాలు 2 కూల్చేశారంటండి ఇరాన్లో నిన్న. అగ్రరాజ్యానికి గట్టి ఎదురు దెబ్బ, 2 పైలట్ల కోసం అన్వేషిస్తున్నామన్న ఇరాన్, ఒకరిని రక్షించినట్టు అమెరికా అధికార వర్గాల ప్రకటన. టెహ్రాన్పై కొనసాగిన బాంబుల వర్షం, భారీ వంతెన ధ్వంసం, 8 మంది మృత్యువాత. కువైట్పై ఇరాన్ భీకర దాడులు, అబుదాబిలో 5 భారతీయులకు గాయాలు. సో ఇట్లా యుద్ధంలో భాగంగా నిన్న ఇరాన్ అమెరికాకు చెందిన యుద్ధ విమానాలను కూల్చేసింది. అందులో 2 పైలట్లలో వాళ్ళని కిడ్నాప్ చేయడానికి, వాళ్ళని అదుపులో పెట్టుకోవడానికి చూస్తున్నారు, కానీ ఒకరిని రక్షించినట్టు అమెరికా చెప్తోంది. యుద్ధానికి సంబంధించి ప్రతిరోజు కూడా పరిమితులు దాటేసి పీక్స్కి వెళ్తూనే ఉందన్నమాట. సో ఇక్కడ దీనిలో చూసుకుంటే దేశానికి ఫ్యూచర్ సిటీ అమరావతి, వైసీపీ నాశనం చేస్తే మేము శాసనం చేసాం, భవిష్యత్తులోనూ ఎవరు ఏమీ చేయలేరు. సో భవిష్యత్తులో ఎవరు ఏమీ చేయలేరు అనే మాట ఏంటంటే, దానికి అర్థం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో చట్టాలు చేయలేరు ఇంకా రాజధానికి సంబంధించి. చేస్తే కేంద్రం స్థాయిలో, పార్లమెంట్ స్థాయిలో చేయాలి. అలా చేసినప్పుడు పార్లమెంటులో ఉన్న పార్టీలు సహకరించాలి అండ్ న్యాయస్థానాలు కూడా సహకరించాలి ఈ చట్టం మార్పులు చేర్పులకు. కాబట్టి అంత ఆషామాషి వ్యవహారం అయితే కాదు రాజధానిని మార్చడం. అది చంద్రబాబు గారు చెప్పిన మాట. విమర్శలకు వెరసి వెనగడుగు వేయం, అత్యాధునిక నగరంగా నిర్మిస్తాం. వైసీపీ ఎన్నో కుట్రలు కుతంత్రాలు చేసింది, ఏపీకి ఉనికి లేకుండా చేయాలన్నదే లక్ష్యం. అమరావతిని నాశనం చేయాలనుకున్న కళలు పగటి కళలుగానే మిగిలిపోతాయి. 2028 నాటికి ప్రధాన పనులన్నీ పూర్తి, 2029లో మోదీ చేతుల మీదుగా ప్రారంభోత్సవాలు చేయిస్తాం చంద్రబాబు. ప్లాన్ ఏ అంటే 3 ముక్కలాట, ప్లాన్ బి అంటే మావిగన్. ఇలాంటి విపరీత మనస్తత్వం ఉన్నవారు రాజకీయాలకు అనర్హులు. తుగ్గలకుల పాలనలోకి వచ్చి రాజధానిని ప్రతిసారి మారుస్తామంటే ఎలా? పార్లమెంట్ చట్టం చేస్తే దాన్ని కూడా మార్చేస్తామని మాట్లాడతారా? ఇలాంటి నాయకులు ఉండడం రాష్ట్ర దౌర్భాగ్యం. ప్రజలకు జగన్ విపరీత మనస్తత్వం అంతుబట్టిందో లేదో కానీ కొందరు అతన్ని సైకో అని ఎందుకు అంటారో నాకు అర్థమైంది అని చంద్రబాబు గారు నిన్న చాలా తీవ్రమైన కామెంట్లు అయితే చేశారు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి. నిన్న అంబటి రాంబాబు గారు, మేము అవసరమైతే చట్టం మారుస్తాం, రాజధానిని మార్చలేమని మీరు ఎలా అనుకుంటారు, శాశ్వతమని మీరు ఎలా అనుకుంటారు, మేము చట్టం మారుస్తాం అధికారంలోకి వస్తాయని చెప్పారనమాట. సో అటువంటి వాళ్ళ కోసం చంద్రబాబు గారు నేరుగా చెప్పారు. ఇదిగోండి, యుద్ధం ఉధృతమని ఆంధ్రజ్యోతిలో కూడా రాశారు. తీవ్ర స్థాయిలో దాడులు, మౌలిక సదుపాయాల విధ్వంసం. ఇరాన్లో ఎత్తైన వంతెనను పేల్చేసిన అమెరికా, 8 మంది మృతి, 95 మందికి గాయాలు. ఇరాన్లో ఎత్తైన వంతెన ఉంది, పశ్చిమాసియాలోనే ఇది ఎత్తైన వంతెన అంట. సో దీన్ని అమెరికా పేల్చేసింది. ప్రతీకారంగా పశ్చిమాసియాలో 8 భారీ వంతెనలు కూల్చేస్తామని ఇరాన్ ప్రకటన. కువైట్ చమురు రిఫైనరీపై దాడి, అబుదాబిలో క్షిపణి శకలాలు పడి 5 భారతీయులకు గాయాలు. మరో F-35ను కూల్చేశామన్న ఐఆర్జేసీ. గాలింపు చేపట్టిన అమెరికా హెలికాప్టర్ను కూడా పైలట్లను ప్రాణాలతో పట్టిస్తే భారీ బహుమతి అంటూ ఇరాన్ స్థానిక అధికారుల ప్రకటన. ఇరాన్ సైన్యం అధీనంలో 1 పైలట్. బ్రిడ్జి పేల్చివేత అమెరికా నైతిక పతనానికి సాక్ష్యం. దౌత్యానికి తలుపులు పూర్తిగా మూసుకున్నాయి, ఇక చర్చలు ఉండవు. ఇరాన్ విదేశాంగ మంత్రి. ఇరాన్లో వంతెనలు, విద్యుత్ కేంద్రాలు ధ్వంసం చేస్తాం, హార్మోజును తెరిచి చమురు స్వాధీనం చేసుకోగలం, ఆలస్యం కాకముందే ఒప్పందానికి రావాలి ట్రంప్. సో ఇక్కడ ట్రంప్ ఏమో ఒప్పందానికి రావాలంటే, ఇరాన్ వాళ్ళేమో మేము చర్చలకు తావులేదు, ఇక యుద్ధం చేయడమే మా పని అనేటట్టు చెప్తున్నారు. సో మరోవైపు అమెరికా ఆర్మీ చీఫ్కి ఉద్వాసన పలికారు. జనరల్ రాండి జార్జ్ పదవి విరమణ. ఆయన రిటైర్మెంట్ వెంటనే అమల్లోకి వచ్చిందన్న పెంటగాన్. కారణం చెప్పకుండానే జార్జ్ తొలగింపు. కొత్త సైన్యాధ్యక్షుడిగా జనరల్ క్రిస్టోఫర్. ఇట్లా యుద్ధానికి సంబంధించిన అంశాలు ఉన్నాయి. తర్వాత ఈనాడు ఫస్ట్ పేజ్ అయిపోయింది, ఆంధ్రజ్యోతి ఫస్ట్ పేజ్ అయిపోయింది. వైకాపా నాశనం చేయాలనుకుంటే మనం శాసనం చేసాం, చంద్రబాబు గారు మాట్లాడిన మాటలు ఇచ్చారు. త్వరలో తెదేపా రాష్ట్ర కార్యవర్గం, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యవర్గ ఎంపిక ప్రక్రియ దాదాపుగా కొలుక్కొచ్చిందంటండి.
ఐఎస్బిలో రామోజీ ఆడిటోరియం 30 కోట్లతో ప్రపంచ స్థాయి వస్తువులు. ఓకే. గుర్రపుడెక్క తొలగింపు పనులపై అంచనాలు ఎవరేం? జనవరుల శాఖ ఈసీఈలపై మంత్రి రామానాయుడు ఆగ్రహం. కాలువల్లో గుర్రపుడెక్క మట్టి పూడికితీత పనులకు సంబంధించి నియోజకవర్గాల వారీగా అంచనాలు తయారు చేసి మార్చి 25 నాటికి పంపాలని కోరిన కొందరు అధికారులు ఇప్పటికీ పంపకపోవడంపై జనవరుల శాఖ నిమ్మల రామానాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారంట. ఎడిటోరియల్ దేని మీద ఇచ్చారు? ప్రజాసేవకుల పీడకల. భారతావని ఆర్థికంగా పురోగమిస్తున్నప్పటికీ అస్తవ్యస్తమైన జీవన పరిస్థితులు పేదరిక శృంఖలాల్లో చిక్కుపోవడానికి కారణం ఏంటి? అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా తన స్వానుభవాల మాలికగా వెలువరించిన ప్రామిస్డ్ ల్యాండ్ పుస్తకంలో ఈ ప్రశ్నకు సమాధానంగా ఒక విశ్లేషణ చేశారు. ప్రజాసేవకుల పీడకల లంచగొండల గురించి. ఇక కరెంటు ఉండగా గ్యాస్తో తంటారు ఎందుకు? మన ఇళ్లలోకి ఆసక్తికరమైన పరిస్థితి కనిపిస్తుందని ఈ స్టవ్లు. సో ఎల్పిజి రేట్ పెరిగింది కాబట్టి ఇండక్షన్ స్టవ్లు అండ్ కరెంటు పొయ్యిలు కొన్ని ఉన్నాయి కదా, వాటి ఆల్టర్నేటివ్ అని ఇచ్చారు. కానీ ఇవెందుకో పెద్దగా ఇంట్రెస్ట్ చూపించరు మహిళలు ఇండక్షన్ స్టవ్ల మీద వంట చేయడానికి. ఇక పిఎన్జి కనెక్షన్ తర్వాత చూద్దాం, ఎల్పిజి అందుతోంది కదా అన్న భావనే కారణం. అవగాహన కార్యక్రమాలతో పాటు ప్రోత్సాహకాలు అవసరం. పిఎన్జి కనెక్షన్ తీసుకోవాలంటే జిల్లాల వారీగా నెంబర్లు ఇచ్చేయండి. ఇదిగో పలానా నెంబర్ కాంటాక్ట్ చేయండి ఈ జిల్లాలో అని ఒక నెంబర్లు ఇచ్చేస్తే ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటుందేమో. దీన్ని ఎలా కాంటాక్ట్ చేయాలో, ఎలా ఎవరిస్తారనేది జనాలకు అవగాహన లేదు. అది ఫస్ట్ ప్రభుత్వాలు చేయాల్సిందే. ఎల్పిజి కంటే పిఎన్జి చాలా బెటర్. మనకి ఎంత అవసరమో అంతే గ్యాస్ వస్తుంది, మనం వాడుకున్న తర్వాతే బిల్లు కట్టొచ్చు. ఎల్పిజితో పోలిస్తే ఒక 20 to 30% డబ్బులు తక్కువే ఖర్చు అవుతాయి పిఎన్జి. ప్లస్ పెద్దగా ప్రమాదం ఏమీ కాదు. కానీ దాని మీద అవగాహన లేదు, జనాలకు అవగాహన లేదు, ఎలా తీసుకోవాలో తెలీదు. బస్సులు అత్యవసర ద్వారాలు ప్రాణాలు కాపాడుకునే మార్గాలు. సో బస్సులు, ప్రైవేట్ బస్సుల్లో అత్యవసర ద్వారాల గురించి చెప్తున్నారు. ఇక ఇరాన్పై యుద్ధం అమెరికా దురాక్రమణే. ఎస్, అహంతో చేస్తున్న యుద్ధం. జగన్ మావిగన్ను ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. వైకాపా ముఖ్య నేతలతో సజ్జల తీసుకెళ్తారు. అమరావతి పూర్తయ్యే అవకాశం లేదు. మావిగన్ ఏపీ అభివృద్ధి మంత్రం అంబటి. వీళ్ళు చాలు పార్టీని ముంచేయడానికి. భారత్ను ఇస్లామిక్ రాజ్యంగా మార్చడమే లక్ష్యం. కస్టడీలో వెల్లడించిన ఉగ్ర కేసులున్న నిందితులు. సో విజయవాడలో ఉగ్రవాద మూలాలు లింకులు ఉన్న వాళ్ళని పోలీసులు అదుపులోకి తీసుకుని కస్టడీలోకి వస్తే వాళ్ళు భారత్ను ఇస్లామిక్ రాజ్యంగా మార్చడమే లక్ష్యంగా మేము పనిచేసాము, అందుకే అంతర్జాతీయ ఉగ్రవాదులతో చేతులు కలిపామని చెప్తున్నారంట వాళ్ళు. ఇక ఉపాధిలో యాప్ సోపాలపై కదిలిన యంత్రాంగం. కృష్ణా జిల్లాలో కేంద్ర బృందం పరిశీలన. నీటి సంరక్షణకు 100 రోజుల కార్యక్రమం. భూగర్భ జలాల్ని కనీసం మీటర్ పెంచడమే లక్ష్యం. ప్రభుత్వ ఉత్తర్వులు. అమరావతిపై చర్చలో మాకు కొద్ది సమయమే ఇచ్చారు, దానివల్ల మాట్లాడలేకపోయిన అంశాలను రికార్డుల్లో చేర్చండి. రాజ్యసభ చైర్మన్ రాధాకృష్ణకు వైకాపా ఎంపీ సుబ్బారెడ్డి వినతి. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన సవరణ బిల్లు 2026పై జరిగిన చర్చలో మాకు తగిన సమయం కేటాయించలేదు, ఆ కారణంగా నేను చేయలేకపోయిన మిగిలిన ప్రసంగాన్ని లిఖిత రూపంలో సభకు సమర్పించడానికి అవకాశం ఇవ్వాలి అని వైకాపా ఎంపీ వైభవ్ సుబ్బారెడ్డి రాజ్యసభ చైర్మన్ సిపి రాధాకృష్ణను కోరారంటండి. ప్రైవేట్ అధ్యాపకులు విద్యార్థులకు ముఖాధారిత గుర్తింపు హాజరు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలుకు ఉన్నత విద్యాశాఖ చర్యలు. హాజరును స్పష్టంగా పర్యవేక్షించింది. ఉన్నత విద్యా సంస్థల్లో అధ్యాపకులు విద్యార్థులకు ముఖాధారిత గుర్తింపు హాజరు నమోదుకు ఉన్నత విద్యాశాఖ చర్యలు చేపట్టింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ సంస్థలతో పాటు ప్రైవేటు సంస్థల్లో కూడానంటండి, ప్రైవేటు కాలేజీల్లో కూడా ఇక మీదట ఐరిస్ ముఖ ఆధారిత గుర్తింపు హాజరు ఉంటుందంట. ఫేస్ రికగ్నైజేషన్ ద్వారా అటెండెన్స్ తీసుకుంటారు. సో ఇవన్నీ ఈనాడులో వచ్చాయి. సాక్షిలో చూసుకుంటే, సాక్షిలో బ్యానర్ ఏమో ఇది వేశారు, మెడికల్ కాలేజీపై ముఖ్య నేత కన్ను అని. రాజధాని ప్రాంతంలో 2000 కోట్లకు పైగా విలువన్న ఎన్ఆర్ఐ కాలేజీ ఆసుపత్రిని కుటుంబపరం చేసేందుకు సన్నాహాలంట. అధికార బలంతో యాజమాన్యంపై తీవ్ర ఒత్తిడి, బెదిరింపులు. ఈ నెల 5న జనరల్ బాడీ భేటీలో డైరెక్టర్ల ఎన్నికకు నోటీసులు. తమకు అనుకూలమైన వారిని నియమించుకునేలా మంత్రాంగం. ఆ వెంటనే కాలేజీని సొంతం చేసుకునేందుకు ఎత్తుగడ. తొలుత 250 కోట్లతో కార్పస్ ఫండ్ను కొల్లగొట్టేందుకు ప్రణాళిక. చక్రం తిప్పుతున్న ముఖ్యనేత బినామీ పారిశ్రామికవేత్త, తోడుగా రాజధాని వ్యవహారాలు చూస్తున్న మంత్రి, వారికి అన్ని విధాలుగా సహకరిస్తున్న టీడీపీ ఎమ్మెల్సీ. రాష్ట్రంలో విలువైన ఆస్తులపై కన్నేసిన బిగ్ బాస్. రాజధాని వ్యవహారాలు చూస్తున్న మంత్రి అంటే నారాయణ గారు,
టీడీపీ ఎమ్మెల్సీ అంటే లోకల్లో ఉన్న ఆల్పాటి రాజా గారు అనుకుంటా. చక్రం తిప్పుతున్న ముఖ్య నేత బినామీ పారిశ్రామికవేత్త అంట. సో మొత్తానికి సాక్షిలో పెద్ద ఇన్వెస్టిగేషన్ వార్త అయితే రాశారు. ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజీని సొంతం చేసుకోవడానికి అధికార బలంతో యాజమాన్యంపై తీవ్ర ఒత్తిడి బెదిరింపులతో జనరల్ బాడీ భేటీలో డైరెక్టర్ల ఎన్నిక కూడా నోటీస్ ఇచ్చారంట. స్వాధీనం చేసుకోవడానికి చూస్తున్నారని చెప్పి ఒక పెద్ద వార్త రాశారు సాక్షిలో. ఇది ఎంతవరకు వాస్తవమో చూడాలి, చూసిన తర్వాత కానీ నిర్ధారించలేం. ఇక 2 ఫైటర్ జెట్ల కూల్చివేత, అమెరికాకు మరో భారీ ఎదురు దెబ్బ, ఇందాక చెప్పుకున్నదే. తర్వాత మావిగన్ తిరుగులేదులే మావిగన్కి. అప్పుడే తెల్లారింది, చంద్రబాబు సర్కారు కొత్త అప్పుల క్యాలెండర్ విడుదల. నూతన ఆర్థిక సంవత్సరంలో తొలి 3 నెలల్లోనే 27,000 కోట్ల బడ్జెట్ అప్పు. నెల 9,000 కోట్ల చొప్పున రుణాల సేకరణ. వచ్చే మంగళవారం 4,400 కోట్ల అప్పు రిజర్వ్ బ్యాంకు ఇండెంట్ పెట్టిన చంద్రబాబు సర్కారు. నోటిఫై చేసిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అప్పుల విషయంలో తిరుగులేదండి. అప్పుల విషయంలో మాత్రం అప్పులు చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం విపరీతంగా అప్పులు చేస్తోంది. అది మనం ఎంత చెప్పుకున్నా తక్కువే. గత ప్రభుత్వంతో పోటీపడి ఈ ప్రభుత్వం. ఇక దళితుడిపై అయ్యన్న దాడి, సహనం కోల్పోయారు అయ్యన్న పాత్రుడు గారు. ఆ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అక్కడ డప్పు కొడుతున్న దళిత వృద్ధుడిపై అంటే అక్కడ ఏదో మాట్లాడుతుంటే ఆయన ఆగలేదు, డప్పు కొడుతూనే ఉన్నాడు. అందుకని ఆగమంటే ఆగలేదని చెప్పి చెంప మీద కొట్టాడు. ఇక సిలబస్ ప్రశ్నార్థకం, 10th పరీక్షల్లో సంబంధం లేని ప్రశ్నలు, చంద్రబాబు పాలనలో దుస్థితి. ఇంగ్లీష్ ఫిజిక్స్ పేపర్లో మొత్తం 21 మార్కులు నష్టం. బ్లూ ప్రింట్లో లేని విధంగా పేపర్ సెట్టింగ్పై ఆందోళన. అదనపు మార్కులు కలపాలని విద్యార్థుల డిమాండ్. రాజధాని నిర్మాణం ఒక్క రోజులో అయ్యేది కాదు. ప్రతిసారి రాజధాని మారుస్తామంటే ఎలా? శాశ్వత రాజధానిని పార్లమెంట్ చట్టం చేస్తే దాన్ని మార్చేస్తామంటారా? ఇక మావిగన్ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి మంత్రం, జగన్ ప్రతిపాదనతో రాష్ట్రంలో చర్చ. అన్ని ప్రాంతాలు ప్రజలు ఆమోదిస్తున్నారు. అన్ని ప్రాంతాల ప్రజలు ఈయన చాలు ఏంటో. సాక్షికి సరైన వాయిస్ సినిమా, సరైన మౌత్ పీస్ అంబటి రాంబాబు. రాజకీయాల నుంచి రిటైర్ అవ్వకుండా ఏంటి పిచ్చి మాటలు? ఈ మావిగన్ ఏంటి? దానికి ప్రజలు ఆమోదిస్తున్నారు అనడం ఏంటి? సోషల్ మీడియాలో ఇంత ట్రోలింగ్ జరుగుతుంటా. వస్తువుల కల్పనకి 2 లక్షల కోట్లు, నిర్మాణానికి ఇంకెంతకాలం? ఓహో, పార్టీ ఆఫీస్ నుంచి ఈ ముఖ్య నేతలందరికీ, మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులకి స్క్రిప్ట్లు వెళ్ళాయి. మీరు మావిగన్ గురించి మాట్లాడండి అని. అందుకే వాళ్ళు మనసు చంపుకొని వచ్చి భజన చేస్తున్నారు మావిగన్ గురించి. ప్రభుత్వ విధానాలపై ఉపాధ్యాయ సంఘాల ఆగ్రహం. సమైక్య పోరుకు ఒక్కటైన 30 రిజిస్టర్డ్ సంఘాలు. యువ రైతు ఉసురు తీసిన అప్పుల బాధతో అనంతపురం జిల్లా పామిడి మండలం ఎద్దులపల్లిలో యువ రైతు. ఇది తర్వాత ప్రభుత్వ ఉద్యోగంపై మానవ రోగం. మాచర్ల పట్టణంలో నిన్న ఆల్రెడీ ఆంధ్రజ్యోతిలో ఈనాడులో వార్త వచ్చింది. మాచర్ల పట్టణంలో ఒక మహిళ ఒంటరిగా ఉంటుంది. ఆ మహిళకు ఒక యువకుడు ఇంటికి వెళ్ళి మారణాయుధాలు తీసుకువెళ్ళి ఆమె మీద దాడి చేసి, పాశవికంగా లైంగిక దాడి చేసి, అత్యాచారం చేసి ఇనుపరాడ్డు ఇచ్చేశాడు. నిన్న చెప్పుకున్నాం. ఇక అంతరిక్షం, సైబర్, ఆర్థిక రంగాలకు దేశ భద్రత విస్తరించాలి. ఇక పసికందు ప్రాణం తీసిన పవర్ కట్. అనకాపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో 3 రోజులు పసికందుకు ఆక్సిజన్ ఇస్తుండగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఎంత దారుణమో చూడండి. ప్రభుత్వ ఆసుపత్రిలో ఆక్సిజన్ సప్లై చేస్తుంటే విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ఆ బిడ్డకు ఆక్సిజన్ సరఫరా ఆగిపోయి ప్రాణాలు విడిచింది. 3 రోజులు పసికందు. ఇది ప్యూర్లీ ప్రభుత్వం తప్పు. దానిలో ప్రభుత్వ ఆసుపత్రి కాబట్టి. ఇక ఆ చమురు నౌక చైనాకు మళ్ళింది. 6 లక్షల బ్యారెళ్ల ఇరాన్ చమురుతో భారత్ కేసు బయలుదేరిన పింగ్ షున్ నౌక తన ప్రయాణ దిశను చైనా వైపు మార్చుకుందంట. మాల్దా ఘటనలో సూత్రధార అరెస్ట్. పశ్చిమ బెంగాల్లో మాల్దాలో జ్యుడిషియల్ అధికారులను నిర్బంధించిన ఘటనలో సూత్రధారిని పోలీసులు అరెస్ట్ చేశారు. మొత్తం ఈ కేసులో 35 మందిని నిందితులుగా చేర్చారు. అందులో ఎంఐఎం పాత్ర అండ్ లోకల్ ముస్లిం పార్టీల పాత్ర ఉన్నట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఇక గొంతు నొక్కగలరేమో కానీ, రాజ్యసభలో మాట్లాడకుండా చేయగలరేమో కానీ తనను ఓడించలేరని హైకమాండ్ను ఉద్దేశించి ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా అన్నారు. రాఘవ్ చద్దా ఇప్పుడు దేశంలోనే అత్యంత సంచలన పొలిటీషియన్. ఆయన మాట్లాడే మాటలు చాలా పచ్చి నిజాలు అనమాట, చాలా ప్రాక్టికల్ నిజాలు, ఎవరు యాక్సెప్ట్ చేయలేరు. సో అవన్నీ ఆయన మాట్లాడారు. సోషల్ మీడియాలో ఇప్పుడు ఆయన ఒక సంచలనం. ఇక మావోయిస్ట్ అగ్రనేత కన్నుమూత. జార్ఖండ్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న నిషేధ మావోయిస్ట్ పార్టీ అగ్రనేత ప్రశాంత్ బోస్ శుక్రవారం కన్నుమూశారు. సో ఇవన్నీ సాక్షి అంశాలండి. సాక్షిని కూడా పక్కకు పెట్టేద్దాం, వెళ్ళిపోమ్మ నువ్వు. ఇక ఆంధ్రజ్యోతిలో టాప్ న్యూస్ చెప్పుకున్నాము అండ్ యుద్ధం గురించి కూడా చెప్పుకున్నాము.
తర్వాత పేదల ఇళ్ల పేరిట వైసీపీ నేత తోపుదుర్తి మోసం. అధికారం అండతో నాడు 3,000 ఇళ్ల కాంట్రాక్టులు పొందిన రాక్రీట్ సంస్థ. ఒప్పందం ప్రకారం 3 దశల్లో పూర్తి కావాల్సిన ఇళ్ల నిర్మాణం మధ్యలోనే వదిలేసిన సంస్థ. మెటీరియల్ తీసుకొని కూడా నిలిపివేసిన నిర్మాణ పనులు. బెజవాడ పోలీస్ స్టేషన్లో కేసు. వైసీపీ హయాంలోనే మోసం. అప్పట్లో మేనేజ్ చేసిన పెద్దలు. ఇప్పుడు కూడా మేనేజ్ చేసేయచ్చు, ఈజీనే. ఇప్పుడు కూడా కొంతమంది పెద్దలను కలిసి ఎవరినో కూటమిలో ఎవరో ఒక ఇద్దరు ఎమ్మెల్యేలు ముగ్గురు ఉంటారు కదా సన్నిహితులు, వాళ్ళ ద్వారా పెద్దలను కలిసి ఏదో డబ్బులు ఇచ్చి మేనేజ్ చేసేసుకోవచ్చు. చాలామంది వైసీపీ వాళ్ళు అలాగే మేనేజ్ చేసుకుంటున్నారు. అందుకే వైసీపీ హయాంలో జరిగిన పెద్ద పెద్ద అవినీతి వ్యవహారాలు బయటకు రావట్లేదు. అంటే ఇప్పుడు కూటమి వాళ్ళకంటే వైసీపీ వాళ్ళకి కొంచెం పనులు అవుతున్నాయి, వాళ్ళ వ్యాపారాలే వర్ధిల్లుతున్నాయి. సో మేనేజ్ చేసుకోవడం పెద్ద కష్టం కాదు. ఈ గవర్నమెంట్లో కూడా ఉన్నారు సెక్రటేరియట్లో కొంతమంది, వాళ్ళకి వీళ్ళకి మధ్యవర్తిత్వం చేయడానికి కొంతమంది ఉన్నారు, చేస్తున్నారు. అందుకే ఈ ప్రభుత్వం మీద కూడా పూర్తి స్థాయిలో ఎవరు నమ్మకం ఉండట్లేదు కొంతమందికి. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారే మేనేజ్ చేసుకున్నారు. మేనేజ్ చేసుకొని ఒక సిఐని ఆయన ట్రాన్స్ఫర్ చేయించగలిగారు. ఒంగోలు పార్లమెంట్ పరిధిలో ఒక ఇద్దరు ఎమ్మెల్యేలతో చెవిరెడ్డి గారికి మంచి కాంటాక్ట్స్ ఉన్నాయంట. సో ఆయనతో పవర్ యూజ్ చేస్తున్నారు. అలా పెద్ద కష్టమేం కాదు. ఇక హిందీలో 2, ఇంగ్లీష్లో 5. 10వ తరగతి పరీక్షల్లో పొరపాట్లు దొరికిన ప్రశ్నలకు మార్కుల యాడింగు ఎస్ఎస్సి బోర్డు ప్రాథమిక నిర్ణయం. ఎక్సైజ్ ఆదాయం బాగా పెరిగిందంటండి. ఈ సంవత్సరం 2025-26లో ఎక్సైజ్ ఆదాయం 29,000 కోట్లకు పైగా పెరిగిందంట. గత ఏడాదితో పోలిస్తే 10% పెరిగినట్టు. ఇల వంక చూస్తే నెలవంకల. అంతరిక్షం నుంచి నెలవంకల దర్శనమిచ్చిన భూమి. జాబిల్లి దిశగా వెళ్తూ ఫోటోలు తీసిన ఆర్టెమిస్ 2 అద్భుతమైన చిత్రాలను విడుదల చేసిన నాసా. మనం నెలవంకను చూస్తాం కదా, అర్ధచంద్రాకారం నెలవంకని. సో జాబిల్లి వైపు వెళ్తూ మన భూమిని చూస్తే మన భూమే నెలవంకలా కనిపించిందంట వాళ్ళకి. సో ఆ ఫోటో నాసా విడుదల చేసింది. ఇక మనకు సరికొత్త అస్త్రం వచ్చింది. నేవీ అమ్ముల పొదలోకి తారాగిరి అనే ఒక యుద్ధనౌక వచ్చి చేరింది. జలప్రవేశం చేసిన అత్యాధునిక యుద్ధనౌక. నౌకలో బ్రహ్మోస్ క్షిపణులు, ఇతర ఆయుధ వ్యవస్థలు, శత్రు ముప్పును పసిగట్టే రాడార్ దీని ప్రత్యేకత. సో మన దేశంలో ఇప్పటికే బలమైన యుద్ధనౌకలు ఉన్నాయి. వాటికి తోడు ఇప్పుడు తారాగిరి మరింత అత్యాధునిక క్షిపణులు, అత్యాధునిక వ్యవస్థతో ఒకటి రూపొందింది. అది మన దగ్గరకు వచ్చి చేరింది. ఇక విజయ్ ఎన్నికల అఫిడవిట్లలో తేడాలు ఉన్నాయంటండి. పెరంబూర్లో ఒక రకమైన ఆస్తులు అండ్ కేసులు. పెరంబూర్ నామినేషన్లో క్రిమినల్ కేసుల వివరాలు వెల్లడించిన టీవీకే అధ్యక్షుడు. తిరుచి తూర్పు అఫిడవిట్లో మాత్రం తనపై 2 కేసులు ఉన్నట్టు సమర్పణ. సో అది ఎలా జరిగింది? 2 అఫిడవిట్లు తయారు చేసేది ఒకే లాయర్ కదా. ఆ లాయర్కి ఇంగిత జ్ఞానం ఉండాలిగా. ఒక చోట కేసులు ఉన్నాయని చెప్పి మరో చోట కేసులు లేవని చెప్పారంట. సో దాంతో ఇప్పుడు విజయ్ నామినేషన్కి ఇబ్బందికర పరిస్థితులు వచ్చాయి. విజయనగరం జిల్లా ఎస్కోట్ మండలం బొడ్డవర సమీపంలో కొండపై కాలిపోతున్న చెట్లు. బొగ్గు కోసం నిప్పు. చూడండి, కొండ మీద నిప్పు పెట్టారు బొగ్గు కోసం. సో రాఘవ్ చద్దాకు ఆఫ్ షాక్. రాజ్యసభలో డిప్యూటీ ఫ్లోర్ లీడర్గా తొలగింపు. ఇక సౌదీలో థర్డ్ రాడార్ ధ్వంసం. 6వ తరగతి నుంచి త్రిభాషా విధానం. 9వ తరగతిలో మ్యాథ్స్ సైన్స్లో ఒకటి తప్పనిసరి, మరొకటి ఐచ్ఛికం. సిబిఎస్ఈ కొత్త పాఠ్య ప్రణాళిక. అండ్ 9th మ్యాథ్స్ సైన్స్లో ఒకటి తప్పనిసరి, మరొకటి ఐచ్ఛికమా? గ్రూప్ సబ్జెక్టులతో ఎందుకండి? లాంగ్వేజెస్తో ఆటలాడచ్చు, కానీ గ్రూప్స్తో కూడా ఆటలాడితే ఫ్యూచర్లో ఇబ్బందులు వస్తాయి. ఫ్యూచర్లో ఏమైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయలేరు. ఇప్పుడు 8th నుంచి కీలకం. 8th నుంచి సైన్స్, మ్యాథ్స్, గ్రూప్ సబ్జెక్టులు ఉండాలి. ఈవెన్ సోషల్ కూడా ఉండాలి. ఎందుకంటే ఫ్యూచర్లో ఎటువైపు వెళ్ళాల్సి వస్తుందో తెలియదు, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయాల్సి వస్తుందో తెలియదు. అవి రాయాలి అంటే గ్రూప్ సబ్జెక్టులు ఉండాలి. ఇక అమెరికా సైన్యాధ్యక్షుడికి ఉద్వాసన. నిర్మాణ రంగంపై యుద్ధభారం. 20 నుంచి 50% దాకా పెరిగిన గృహ నిర్మాణ సామాగ్రి ధరలు. రంగులు, సిమెంట్, స్టీల్ వస్తువుల ధరల్లో పెరుగుదల. 30% దాకా పెరిగిన టైల్స్, శానిటరీ వేర్ రేట్లు. పెరిగిన గృహ నిర్మాణ బడ్జెట్టు. జనం హడల్. ఇక కథన రంగానికి తారాగిరి సై. నేవీలోకి మరో అణుజలాంతర్గామి అర్థమైంది. సో ఇవన్నీ ఆంధ్రజ్యోతి కూడా పక్కన పెట్టేసి ఆంధ్రప్రభలో కూడా ఆల్మోస్ట్ అన్నీ అవే ఇచ్చారండి. ఏప్రిల్ 10-15 తేదీల్లో గూగుల్కి శంకుస్థాపన చేయబోతున్నట్టుగా నిన్న
భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు గారు చెప్పారు. ఆంధ్రప్రభలో వచ్చిన కొత్త అంశం అది. ఏప్రిల్ 10 లేదా 15 తేదీల మధ్య గూగుల్ డేటా సెంటర్కి శంకుస్థాపన. ఇక తారాగిరి వచ్చి చేరడం, కూల్చివేతలు పేల్చివేతలు, ఇక విద్యుత్ గ్రిడ్లపై ఒత్తిడి, ఇంధన సంక్షోభంతో భారత్కు కొత్త సమస్య, ఒక్కసారిగా పెరిగిన ఇండక్షన్ స్టవ్లు వాడకం, దీర్ఘకాలిక ఇంధన భద్రత ప్రణాళికలు అనివార్యం, సౌర విద్యుత్తు గ్రిడ్ అప్గ్రేడేషన్లో మరిన్ని పెట్టుబడులు పెట్టాల్సి ఉంది. ఇక శరవేగంగా మూలపేట గ్రీన్ ఫీల్డ్ పోర్ట్ పనులు 20 నెలల్లో 1117 కోట్లతో 44% పనులు పూర్తయ్యాయి. మొత్తంగా 1835 కోట్లతో 70% పనులు పూర్తి. ఈ ఏడాది డిసెంబర్ నాటికి పోర్టు నిర్మాణం పూర్తి చేయడం లక్ష్యం. సో మూలపేట పోర్టు పనులు జరుగుతున్నాయి అని చెప్తున్నారు. నేటి నుంచి రబీ ధాన్యం కొనుగోలు ప్రారంభించబోతున్నారంట. ఇక వస్తోంది సీలేరు పంప్డ్ స్టోరేజ్ విద్యుత్ ప్లాంట్. నెల రోజుల్లో అన్ని అనుమతులు, 1350 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి లక్ష్యం, 8000 కోట్ల వ్యయంతో ఏర్పాటు. సీలేరు పోలవరం ప్రాజెక్టుల మీద స్పెషల్ ఫోకస్. ఆంధ్రప్రభ కూడా అయిపోయింది. ఈనాడులో ఒక్కసారి నేషనల్ అంశాలు చూద్దాం. వరాకిల్ 30,000 మందిని తీసేస్తే అందులో ఇండియన్సే 12,000 మంది ఉన్నారు. ఇక రయ్యమంటూ జాబిలి దిశగా భూకక్షను దాటేసిన వరాయన్ వ్యోమనౌక. ఇక యువ ఓటర్ల విజయ లక్ష్యం, వారి కళలకు అనుగుణంగానే మేనిఫెస్టో రూపకల్పన, ఉత్సాహంగా ప్రచారం ప్రారంభించిన అభ్యర్థులు. సో విజయ్ ప్రభావం కూడా పట్టణ ప్రాంతాలు అండ్ కోయంబత్తూరులో ఎక్కువగా ఉంటుందని భావిస్తున్నారు, అండ్ తిరుచిరపల్లిలో ఎక్కువగా ఉంటుందని భావిస్తున్నారు, అండ్ చెన్నై చుట్టుపక్కల ఈ 3 ప్రాంతాల్లో ఎక్కువగా విజయ్ ప్రాబల్యం అండ్ యువ ఓటర్లు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాలు. ఓవరాల్గా ఒక 20-25 నియోజకవర్గాల్లో అతని ప్రభావం ఉన్నట్టు చెప్తున్నారు. ఇక కమల్కు కొత్త చిక్కులు, పోటీ నుంచి దూరం అవడంతో ఎంఎన్ఎం మక్కల్ నీతిమయ్యం పార్టీలో నాయకుల్లో ఒక తిరుగుబాటు వచ్చింది. ఎందుకంటే డిఎంకేతో పొత్తులో ఉంది ఆ పార్టీ. కనీసం ఒక 5 సీట్లు 6 సీట్లో పోటీ చేస్తే బాగుండేది. పోటీ చేయకపోవడంతో ఆ పార్టీలో తిరుగుబాట్లు వచ్చి కమల్ హాసన్ మీద విపరీతమైన ఒత్తిడి పెరిగింది. ఇక పాక్లో 6.3 తీవ్రతతో భూకంపం, ఇరాన్తో యుద్ధం వేళ అమెరికా సైన్యాధిపతిపై వేటు, నా నోరు నొక్కితే నన్ను ఓడించినట్టు కాదు, రాజ్యసభలో ఆప్ ఉపనేతగా తొలగింపై రాఘవ చడ్డా ధ్వజం, ఆయన మోదీకి భయపడుతున్నారంటూ పార్టీ విమర్శ. ఓకే, సో ఇవి మొత్తం మీద 4 పత్రికల్లో వచ్చిన కీలకమైన వార్తాంశాలు. చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి. సిన్సియర్ రిక్వెస్ట్, నేను టైంకి రిలీజ్ చేస్తున్నాను, నా బాధ్యత నేను పూర్తి చేస్తున్నాను కమిటెడ్గా. మీరు ఖచ్చితంగా లైక్ చేయాలి అండ్ షేర్ చేయాలండి. ఇది నా రిక్వెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.